అందరికీ నమస్కారం. 2024లో జూలై 17వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తొలికు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతర్యేదయం అనే మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనిని శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాక్తిలో శేషపాండ్రుడైన శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణ వైపుగా మరలినట్టుగా. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగ. తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేస్తారు. ఎవరు ఏ విధంగా పూజలు చేసినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు. అయితే ఎంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది, భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేటివి దరిదాపులోకి కూడా రావు. మరి తొలి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తువులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయి, మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తువులు గ్రహాల అనుకూలతను, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మారుమూల రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తువులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఇక ఎంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తువులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, భర్తకు చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తువులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవాళ్ళు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి, దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా.
అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఏ ముత్తైదువ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే కాదు, పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణంలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రతం గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువును పూజిస్తారు, కానీ నైవేద్యంగా పులిహోర పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువును వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలుగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాల నైవేద్యంగా అర్పించి తీసుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగతా ఏ ధాన్యాన్నైనా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవడం లేదా అలాగే పొడి పొడిగా తినడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడిని తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అది కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుసుకోవడం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుసుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెట్టవడం సహజం. శరత్ ఋతువు యమతృష్టిక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఉభయ గోదావరి మండలాలలో మాగాణి గ్రామాల్లో రైతులు తొలి ఏకాదశి రోజు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటారు. మహా ప్రాంతాలలో వారికి తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు, ఆట విడుపు సమయాల్లో తొలి ఏకాదశి నాడు కానీ తర్వాత రోజు కానీ కొత్త పాలేర్లకు కొత్త బట్టలు, కొత్త కర్రలు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంలో ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. కామ్యాలని నెరవేర్చేది, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు ఏకాదశి దేవత అనుగ్రహ సిద్ధికై సువాసినులు తొలి ఏకాదశి రోజు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించటం పరంపరానుగతంగా వస్తుంది. ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇక రాత్రి వేళలో పెరిగిపోవటం వలన మనసు కూడా చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు మనసు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది.
కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం. ఏకాదశి నాడు వ్రత విధానం పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. తొలి ఏకాదశి నాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తున్నారు. విష్ణు స్తోత్రాలతో పూజలతో నిర్వహిస్తారు. ద్వాదశి నాడు అన్నోర్తులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణలు పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడమని నిర్దేశించింది. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచే ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేయకపోయిన తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్తువులు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినంగా విష్ణువును పూజించడం ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహనం చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజుతో పూజించడం వలన అక్కడ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే లక్ష్మీనారాయణ కర్ణ కటాక్షాలు లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒకటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకొని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో ఆరతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.